బ్రాండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి సరైన ప్లాట్ఫామ్ ఎర్న్ ఇన్ యాప్. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ నౌ. Hi all, myself Venkat. I am MD of i3 IT Solutions. Here we provide training for SAP, AWS DevOps and Azure, okay, and as well as ServiceNow. These all courses we provide training here. Mainly, okay, I train in SAP FSCO. Okay, myself, okay, I am MBA and MCOM postgraduate. Okay, I have total 15 plus years of experience in this field. ఓకే, ఈ SAP FSCO కోర్స్ అనేది నేర్చుకోవడానికి ఓకే ఎవరు ఎలిజిబిలిటీ, ఓకే వాట్ ఆర్ ద డిఫరెంట్ క్రైటీరియాస్, ఓకే దోస్ పీపుల్ షుడ్ ఫాలో స్టూడెంట్స్ అండ్ దీస్ ఆల్ థింగ్స్ ఓకే దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓకే ఇన్ దిస్ ఓకే వీడియో. సో నార్మల్లీ ఎవరు యూజ్ చేస్తారు SAP? ఓకే, SAP అనేది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండి. ఓకే, ఎవరు యూజ్ చేస్తారు అంటే కంపెనీస్ యూజ్ చేస్తాయి. ఎందుకు యూజ్ చేస్తాయంటే వాళ్ళ డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాయి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఒక బిజినెస్ పెట్టామనుకోండి. ఓకే, 1 లక్ష రూపాయలు ఓకే ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ పెట్టాం. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ పెడితే దానికి డైలీ జరిగే పర్చేజెస్ కానీ సేల్స్ కానీ ప్రొడక్షన్ కానీ మనం ఒక బుక్ ఓకే కొనుక్కునే బుక్లో రాసుకుంటాం, రైట్? అదే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు అయ్యింది లేదా ఒక 50 లక్షలు అయ్యింది, మనం అప్పుడు ఆ బుక్లో రాయలేం. ఏం చేస్తాం, మనం ఒక సాఫ్ట్వేర్ ఒక నార్మల్గా ఒక ల్యాప్టాప్ కొనుక్కుని ఆ ల్యాప్టాప్లో ప్రతి పర్చేజ్ ఏం మెటీరియల్ కొన్నాం, ఓకే ఎవరికి అమ్మాం, ఓకే ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఓకే మనం డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ రాసుకుంటాం, రైట్? అదే ఇప్పుడు మన టర్న్ ఓవర్ ఒక 2 crores 3 crores అయ్యి మొత్తం టోటల్గా ఓకే ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యింది. అప్పుడు మనం రాయడానికి ఓకే మనం ఎక్సెల్లో ఓకే అప్లోడ్ చేయడానికి మనకి అంతగా డేటా సపోర్ట్ చేయకపోవచ్చు ఆ ఎక్సెల్ అన్నది. సో అటువంటి టైంలో ఏం చేస్తాం, మనం ఒక లోకల్గా ఏదైనా సాఫ్ట్వేర్ ఉందేమో ఆ రికార్డ్స్ అన్ని ఎంటర్ చేయడానికి, ఆ రికార్డ్స్ అన్ని సేవ్ చేయడానికి అని చెప్పి చూస్తాం. ఓకే, అలాగే మనకి మార్కెట్లో చాలా ERP సాఫ్ట్వేర్లు దొరికే ఉన్నాయి, లైక్ ఓకే ఫోకస్ అండ్ ఓకే టాలీ, ERP9 అండ్ దీస్ ఆల్ థింగ్స్. ఓకే, బట్ ఇవి పక్కన పెడితే ఒకవేళ మన టర్న్ ఓవర్ మన ఇన్వెస్ట్మెంట్ ఓకే మన బిజినెస్ డెవలప్ అయ్యి బాగా గ్రోత్ వచ్చి ఓకే మన ఓకే క్రోర్స్లోకి వెళ్ళింది. ఓకే 500 crores 1000 crores 2000 crores 3000 crores 5000 crores ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీస్ ఏ సాఫ్ట్వేర్ వాడతాయి? వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ ఇలాగ 1000 crores పైన ఏదైతే ఉందో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి చిన్న సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు కొనే పర్చేజెస్ కానీ, వాళ్ళు చేసే సేల్స్ కానీ, వాళ్ళకు ఉండే యాక్టివిటీస్ కానీ, వాళ్ళు చేసే ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఓకే వాళ్ళు రికార్డ్ చేయాలంటే చిన్న సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేయమన్నమాట. అటువంటి వాళ్ళ కోసం ఓకే వాడే సాఫ్ట్వేరే SAP. ఓకే, ఇది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండి. ఇందులో ప్రతి బిజినెస్ వాళ్ళు చేసే పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఓకే HR రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, కాస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేస్తారనమాట. ఓకే, రికార్డ్ చేసి ఏం చేస్తారు, ఎందుకు వాళ్ళు రికార్డ్ చేయడం వల్ల ఓకే అవసరం, ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మనం గవర్నమెంట్ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఆ బిజినెస్లో, ఓకే ఎంత పెట్టుబడి పెట్టాం, ఏం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏం రెవెన్యూస్ ఉన్నాయి, ఓకే ఏం పర్చేజెస్ చేసాం, ఏం సేల్స్ చేసాం, ప్రతి సంవత్సరం ఆఖరిలో మనం బ్యాలెన్స్ షీటు P&L అకౌంట్ ప్రిపేర్ చేసి ఫైనాన్స్ స్టేట్మెంటు ఆడిటర్లతో మనం వాళ్ళకి ఓకే సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇలా కట్టాలంటే మనం ప్రతిరోజు చేసే ఓకే ప్రతి ట్రాన్సాక్షన్ మనం ఎక్కడో చోట రాసుకోవాలి, లేదా పెద్ద ట్రాన్సాక్షన్స్ అయితే సాఫ్ట్వేర్ యూజ్ చేసి లోడ్ చేసుకోవాలి. ఇలా లోడ్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరే SAP అండి. ఓకే, SAP అంటే మీకు ఇంకోసారి చెప్తున్నాను నేను, ఇది బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఏంటి అప్లికేషన్, ఎవరు వాడతారు, ఎలా వాడతారు, ఎందుకు వాడతారు? ఓకే, సో ఎవరు వాడతారు, అందరు బిజినెస్ వాళ్ళు, ఎవరు టర్న్ ఓవర్ అయితే, ఎవరి కంపెనీ పెట్టుబడి అయితే 1000 కోట్లకు మించి ఎక్కువ ఉందో, ఓకే 2000 crores 3000 crores 4000 crores 50,000 crores 1 lakh ఓకే 1000 crores లైక్ రిలయన్స్, టాటా, ఓకే MRF టైర్స్, ఏషియన్ పెయింట్స్, ఇటువంటి పెద్ద కంపెనీలన్నీ వాడే సాఫ్ట్వేర్ ఓకే SAP అండి. SAP దాని ఫుల్ ఫామ్, దాని మీనింగ్ ఏంటంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇది ఈ కోర్సు ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్? నార్మల్గా మన దాంట్లో అందరికీ ఒక అపోహ ఉంటుందండి, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కోడింగ్ రావాలి, ఖచ్చితంగా బీటెక్ వాళ్ళు ఓకే CSE చేసిన వాళ్ళు, లేకపోతే MCA చేసిన వాళ్ళు, ఓకే ఇలాగ ఐటీలో MSc IT చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే నేర్చుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పని ఓకే మనకు ఒక అపోహ ఉంటుంది. బట్ అది టోటల్గా రాంగ్ అండి. ఓకే, ఈ కోర్సు ఓకే ఈ SAP అనే కోర్సులో ఏంటంటే మనకి 2 రకాలు 3 రకాల కోర్సులు ఉన్నాయండి. ఓకే, 1 ఫంక్షనల్ ఓకే కోర్సెస్ అండ్ 2 టెక్నికల్ కోర్సెస్, 3 అడ్మిన్ కోర్సెస్. సో ఫంక్షనల్ కోర్స్ నేర్చుకోవడానికి కానీ అడ్మిన్ కోర్స్ నేర్చుకోవడానికి కానీ మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు సార్.
మీరు ఓకే బీకామ్ చేసిన, ఎంబీఏ చేసిన, సిఏ చేసిన, సిఎంఏ చేసిన, బీఎస్సీ చేసిన, ఓకే బీఫార్మసీ చేసిన ఎవరైనా సరే కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. దీంట్లో ఓకే 0% కోడింగ్ సార్ ఈ ఫంక్షనల్ కోర్సులో. ఓకే ఎస్ఏపిలో మనకి ఉండేవి రకరకాల ఓకే మాడ్యూల్స్ ఉంటాయి. ఫంక్షనల్ మాడ్యూల్, టెక్నికల్ మాడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్. ఓకే ఇటువంటి మాడ్యూల్స్ అన్ని నేర్చుకోవడం కోసం ఓకే మనకి టెక్నికల్ మాడ్యూల్ అయితే పక్కాగా ఓకే వాట్ ఐ మీన్ టు సే కోడింగ్ అవసరం, కానీ బట్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్కి, ఫంక్షనల్ మాడ్యూల్కి కోడింగ్ అన్నది అవసరం లేదు సార్. ఎవరైనా సరే ఒక మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఓకే ఒక మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మినిమం ఓకే గ్రాడ్యుయేషన్ ఉండి, ఐదర్ అది బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, ఓకే బీఫార్మసీ అయినా, ఎంసీఏ అయినా, ఎంబీఏ అయినా, బీబీఏ అయినా, సిఏ అయినా, సిఎంఏ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు సార్. ఇందులో మేము ఇచ్చే ట్రైనింగు ఎస్ఏపికి రిలేటెడ్లో ఓకే డిఫరెంట్ ఓకే కోర్సెస్ ఉన్నాయండి. ఫైనాన్స్కి రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, కాస్టింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా సంస్థ మెటీరియల్ని కొన్నప్పుడు వాటిని ఎలాగ యూజ్ చేస్తారు, ఎక్కడ పెడతారు, వీటికి సంబంధించిన రికార్డ్స్ ఓకే ఏ విధంగా సేవ్ చేస్తారు సంబంధించిన కోర్సు మెటీరియల్స్ మేనేజ్మెంట్ అని. అలాగే సేల్స్ చేసినప్పుడు వాళ్ళ కస్టమర్ల రికార్డులన్నీ ఎలా సేవ్ చేస్తారు, ఎటువంటి ఒక ప్లాంట్లో ఓకే దాన్ని సేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా చెప్పడానికి ఉపయోగపడే సేల్స్ రిలేటెడ్ కోర్సెస్. ఒక కంపెనీ వాళ్ళ మెటీరియల్ని ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏమేమి పారామీటర్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారు ఏంటి, దీనికి సంబంధించిన ప్రొడక్షన్ ప్లానింగ్ కోర్స్ అని, క్వాలిటీస్ ఎలా చెక్ చేస్తారు, క్వాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ అని, ఇలా రకరకాల కోర్సులు మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇందులో ఓకే ఈరోజు నేను ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బీకామ్ వాళ్ళు కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ, సిఏ కానీ, సిఎంఏ వాళ్ళు కానీ ఇలాగ ఓకే కంప్లీట్ అయిన వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకుంటే ఉత్తమం, వాళ్ళకి ఏ రకంగా బాగుంటుంది, వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎలాగుంటాయి, వాళ్ళ ఓకే ఇండియాలో ఉంటే వాళ్ళ శాలరీస్ ఎలాగుంటాయి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి, ఎంతవరకు వాళ్ళు జర్నీ చేయగలరు ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే సో కమింగ్ టు కామర్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, అందరికీ ఒక అపోహ ఉందండి. కామర్స్ చేసిన వాళ్ళు ఏదో కొట్లో గుమస్తా కిందో, లేకపోతే ఏదైనా చిన్న ఆఫీస్లో ఓకే అకౌంటెంట్ కిందో, ఓకే ఏదైనా కొద్దిగా పొజిషన్ ఏమైనా ఇదిగా ఉంటే ఒక సీనియర్ అకౌంటెంట్ లెవెల్ వరకు ఒక 20,000, 25,000 దగ్గర శాలరీతో ఆగిపోవచ్చు అని చెప్పి, ఆగిపోవాలి అని చెప్పని. బట్ అది టోటల్గా రాంగ్ అండి. ఏ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఓకే మెయిన్లీ బీకామ్, ఎంబీఏ ఫైనాన్స్, బీబీఏ వాళ్ళు ఓకే ఒక సిఏ, సిఎంఏ చేస్తేనే వాళ్ళ జీతాలు ఒక లక్షల్లో ఉంటాయి. సిఏ, సిఎంఏలు చేయకపోతే, ఐసీడబ్ల్యూ చేయకపోతే వాళ్ళు ఎప్పుడు 20,000, 25,000 ఓకే ఇక్కడే ఆగిపోవాలి శాలరీ అని ఒక చిన్న అపోహ ఉందండి బయట మార్కెట్లో. బట్ ఓకే నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ, ఎంకామ్ సార్. నేను 15 సంవత్సరాల నుంచి ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే నేనేం సిఏ చేయలేదు, సిడబ్ల్యూ చేయలేదు. ఓకే బట్ నేను ఓకే నా శాలరీ చాలా కొద్దిగా ఎక్కువగానే ఉంది మామూలుగా. ఓకే సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంబీఏ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, బీబీఏ చేసిన వాళ్ళు ఓకే నాట్ ఓన్లీ సిఏ, సిఎంఏస్ అందరూ కూడా ఈ కోర్సు, ఇక్కడ కోడింగ్ అనేది ఏమి ఉండదండి దీంట్లో. ఇది టోటల్గా ఫైనాన్స్ అండ్ కాస్టింగ్ రిలేటెడ్ కోర్సు. ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ అంటారండి దీన్ని. ఎఫ్ఎస్సిఓ అనేది ఒక ఫంక్షనల్ మాడ్యూల్ అండి. దీనికి సంబంధించిన వివరాలు, దీనికి సంబంధించిన ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా నేర్చుకుంటే మీరు దీంట్లో జాబ్ వస్తుంది, ఏ రకంగా సక్సెస్ అవ్వచ్చు, ఓకే ఎన్ని రోజులు పడుద్ది, దీనికి క్రైటీరియాస్ అన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.